నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి కొంత ఆధ్యాత్మికత అన్నది చక్కగా ఉంటుందన్నమాట. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కానీ, గుళ్ళు గోపురాలని సందర్శించటము, ఇలాంటి శుభ పరిణామాలైతే కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా వరకు బంధువైరం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రతి విషయాన్ని కూడా పాత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్షమాగుణంతో ముందుకు వెళ్ళాలి కర్కాటక రాశి వారు. ఈ కొంతవరకు అహంకార ధోరణి కానీ, తెలుసుకోలేకపోవడం కానీ, విషయ పరిశీలన చేయకపోవడం కానీ, ఇలాంటి విషయాల వల్ల ఎక్కువ ఒత్తిడి ఎదురవుతుంది. ఇది తండ్రి వైపు బంధుత్వం నుంచి కావచ్చు, బంధువుల నుంచి కావచ్చు, కొలీగ్స్ నుంచి కావచ్చు, లేదా మీరు వర్క్ చేసే ప్లేస్లోనే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రంగాల వాళ్ళకి ఆ ప్లేస్లోనే ఇంకా శత్రుత్వం అధికమవుతూ ఉంటుంది. ఈ అధికమవుతున్నప్పుడు ఒక స్టేజ్ దగ్గర మీరు ఒక 2 స్టెప్స్ కిందకి దిగిపోతే తప్ప వైరం అనేది కంట్రోల్ కాదు. సో ఈగోకి వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఈగోకి మీతో వస్తూ ఉంటారు, ఈగోకి మీతో పోటీ పడుతూ ఉంటారు, తగాదా పడుతుంటారు. ఇలాంటప్పుడు మానసిక అశాంతి అన్నది చాలా పెరిగిపోతుంది కదా. సో ఈ విషయాల్లో కర్కాటక రాశి వారు చాలా ప్రత్యేకించి శ్రద్ధ వహించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంకా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, కొంత ఆగస్టు 18 వరకు ఉండే డేస్ అన్నీ కూడా కొద్దిగా డిఫికల్టీగా ఉండొచ్చు, జాగ్రత్త తీసుకోండి. ఆగస్టు 18 తర్వాత వచ్చే డేస్ పాజిటివ్గా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలకి. ఇక చాలా వరకు స్థిరాస్తి కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆటంకాలు వచ్చినా కూడా కొన్ని విషయాల్లో పురోభివృద్ధి అయితే చక్కగా కనిపిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాన్సన్ట్రేషన్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. డిస్టర్బ్ అయినా డిస్టర్బ్ కావద్దు, కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే మంత్స్లో ఎగ్జామ్స్కి కానీ, ఏవైతే సెమిస్టర్స్ వస్తాయో నెక్స్ట్ సెమ్స్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి విద్యార్థులు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చెప్పుకున్నాము. ఇంకా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు ఉండవచ్చు. అంటే ఇబ్బందులు వచ్చినా కూడా కొంత ముందుకి వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాలు ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఎవరైతే నూతనంగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకు కూడా కొంత లాభాల బాటలో ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఈ మాసంలో కర్కాటక రాశి వారు అర్థం లేని ఆడంబరాలకి ఎక్కువ వెచ్చిస్తారు. ధార్మిక విషయాలకు వెచ్చిస్తే పర్వాలేదు, అర్థం లేని ఆడంబరాలకు వెచ్చించడం వల్ల ఇబ్బంది పడతారు. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక చేసుకోవాల్సిన పరిహారాల్లో శివారాధన చేయండి కర్కాటక రాశి వారు. శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడం వల్ల చక్కటి పరిస్థితులన్నీ ఉపశమనంగా ఉంటాయి. అలాగే ప్రేమ విషయాల్లో కూడా ఈ మాసంలో పేషెన్సీ చాలా అవసరము. ఎంత పేషెన్సీగా ఉంటే అంత మంచిది. ఇక మ్యారేజ్ అలయన్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే కోర్టు సమస్యలు కూడా ఒక కొలికి వచ్చే అవకాశం అయితే ఈ మాసంలో కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. స్వస్తి.